నిన్నెలా నా వాణ్ణి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. బేగి రావయ్య మగడా. రే రే అటు చూడరా. ఏముందిరా పిట్ట? పిట్ట కాదురా, నెమలి. ఆ వయ్యారం చూడు. ఒక్కసారి ఓకే అంటూ జీవితాంతం కాళ్ళ దగ్గర బతికేయచ్చు. అరే పోక్రీ ఇడియట్స్, నన్నే కమెంట్స్ ఎత్తారా? రండి రైడ్కి. చేస్తాం. మరి నేను ఇంత అందంగా ఎవరు ఉండమన్నారు? కరెక్ట్ టైంకి రామరాజు వస్తున్నాడు. నా మీద ఆడికి ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తెలుస్తుంది. రేయ్, కామెంట్స్ చేయడం కాదురా, దమ్ముంటే నా సేపు పట్టుకోండి. ఇలాంటి అందమైన అమ్మాయి చేయి పట్టుకోమని ఆఫర్ ఇచ్చాక కూడా పట్టుకోకుండా వదిలేయడానికి నేనేమైనా చేతకాని వాడిని అనుకున్నావా? నువ్వే కదా చేయి పట్టుకోమన్నావు, మళ్ళీ అరుస్తున్నావేంటి? ఏంట్రా ఇంతక నుంచి చూస్తున్నా? ఆడపిల్లని అల్లరి పెడతారా? ఆగరా, ఎక్కడెక్కడ పారిపోతారా? ఆడపిల్లని అల్లరి పెడతావా? కామెంట్ చేస్తారా? ఒక్కొక్కరిని చంపేస్తాను. వాళ్ళ చేయి పట్టుకుంటే లాగి పెట్టి కొట్టక కాపాడండి కాపాడండి నరుస్తావేంటి? ఆడపిల్లని పైగా చాలా అందంగా ఉంటాను. కామెంట్స్ చేస్తుంటే నానేసేయగలను. ఆయన నువ్వేంటి ఇక్కడున్నావు? ఇంటికెళ్ళు. నా నల్లు రాత్రి నన్ను తిట్టావు. నేను తిట్టలేదు. అర్ధరాత్రి ఎందుకు వచ్చావు అని అడిగాను. లేదు, నువ్వు నన్ను తిట్టావు. రాత్రి నువ్వు తిట్టిన దగ్గర నుంచి నన్ను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. నువ్వు వీడికి వస్తావని నాకు తెలుసు, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నా. నేను ఇక్కడికి వస్తానని నీకెలా తెలుసు? నేను ఇక్కడికి రమ్మని రైతుతో ఫోన్ చేయించింది నేనే. కావాలని నిన్ను రప్పించాను. ఓహో, నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? సర్లే, నువ్వు ఇంటికెళ్ళు. నా నల్లు అరే, ఇక్కడ ఉంటే ఎవరో ఒకడు వచ్చి నేను నల్లరి చేస్తాడు. చేస్తే చేసుకో. నువ్వు నన్ను పట్టించుకున్నప్పుడు నన్నెవడు కామెంట్స్ ఎత్తే నీకెందుకు? అరే, అర్థం లేకుండా మాట్లాడుకో. పద, నేను ఇంటి దగ్గర దిగబెడతాను. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, అప్పుడత్తా. పిచ్చి వేషాలు వేయకు. పద రా. రామరాజు.